నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్ ప్రాజెక్టు గత 1963లో నిర్మించారు. అలనాటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఇది నిర్మించడం జరిగింది. ఇది ఒక జలాశయంగానే కొంతకాలం కొనసాగిన తర్వాత నందమూరి తారక రామారావు గారు దీన్ని ఒక థర్మల్ ప్రాజెక్టుగా దీన్ని చేకూర్చడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇటు రైతులకు కానీ అటు యువతకు కానీ ఏదైనా ఈ ప్రాజెక్టు ద్వారా ఏదైనా సాంతన చేకూరుతుందా అనే విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ ప్రాజెక్టును చూసినట్టయితే ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో నీళ్లు ఉంది, కొంతవరకు ఖాళీ మట్టి భూమి మనకు కనిపిస్తుంది. అంటే జలాశయం నిండుగా ఒకప్పుడు నిండుగా ఉన్నటువంటి ఈ జలాశయం ఇప్పుడు ప్రజెంట్ ఈ రకంగా కనిపిస్తున్నది. పార్లమెంటు ఎలక్షన్స్ ఇప్పుడు అతి త్వరలో జరగబోనున్నాయి. అయితే ఈ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రాపెల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ప్రాజెక్టు విషయం గురించి కొన్ని విషయాలు తనతో షేర్ చేసుకుందాం ఇప్పుడు. నమస్కారం సార్. నమస్కారం సార్. మనకు ఈ పోచంపాడు ప్రాజెక్ట్ అనేది ఈ నిండుకుండ ఒక జలాశయంగా మనము చెప్పుకుంటాము. అటు రైతులకు ఎంతో మేలు చేసినటువంటి ఈ ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు చూసినట్టయితే సగం వరకే మనకు నీరు కనిపిస్తున్నది, ఇక మిగతా సగం వరకు ఖాళీ మట్టే కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి కూడా ఈ పూడికలు అనేది తీయడం లేదు. దీనివల్ల రైతులకు ఏ రకంగా లాభం చేకూరుతుందో మీ మాటల్లో. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏదైతే లక్ష్యం పెట్టుకొని ఇంత మన నిజామాబాద్ జిల్లాకు గర్వకారణంగా సాగునీరు త్రాగునీటి లక్ష్యాన్ని పెట్టుకొని నిర్మించినటువంటి ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి చట్టసభల్లో గొంతెత్తాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల నిర్లక్ష్యం కారణంగా ఏదైతే ఉందో ఈరోజు చూస్తున్నాం మనం. ఎంత నిండు కుండగలా ఉన్నటువంటి జలాశయము ఏమాత్రం ఏదైతే సామర్థ్యానికి తగ్గిపోయి ఈ త్రాగునీరుకు సాగునీటికి నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఇట్లా అయింది. ఈ ప్రాజెక్టు కింద ఎంతో ఆశ పెట్టుకొని లక్ష్మీ కాలువ కానీ సరస్వతి కాలువ కానీ ఇంకా మన ఏవైతే దీని కింద ఏదైతే ఉన్న భూములకు సాగుని 2 పంటలకు మంచి పుష్కలమైనటువంటి నీరు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ పూడిక తీయలేక దాదాపు 50 సంవత్సరాలుగా ఏదైతే ఉందో ఇందులో పేరుకపోయినటువంటి పూడిక తీత ఏదైతే చేయలేక ఈ లక్ష్యం 118 టీఎంసీల లక్ష్యం ఏదైతే ఉందో అంత లక్ష్యం కాకుండా ఇది దినము సంవత్సరాల వారీగా చూసుకుంటే ఇది 50 టీఎంసీలు 59 టీఎంసీలకే డెడ్ ఏదైతే స్టోరేజ్ అని వాటర్ ఉండట్లేదని చెప్పేసి ఇక్కడ స్థానిక అధికారులు కూడా గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీని కారణంగా మనకు ఏదైతే సగానికి సగం పడిపోయింది ఈ జలాశయం యొక్క నీటి సామర్థ్యత. దీని కారణంగా ఈ ఏదైతే గోదావరి పరివాహకంలో వచ్చే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఏదైతే మనకు సాగునీరు అందించేటువంటి ప్రాంతాలల్లో నీరు సరిగా లేక ఏదైతే ఉపాధి లేక పంటలు సరిగా పండక ఏదైతే బోర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి పంటల మీదనే ఆధారపడాల్సి వస్తుంది. 2 కడుపు నిండా నీరు ఇయ్యలేని పరిస్థితి. దీని కారణంగా ఇక్కడ నుంచి వలసలు ఏవైతే దుబాయ్ మస్కట్ ఇతరత్ర రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఈ జలాశయాన్ని నిండుకుండగా చూడలేకపోవడమే. ప్రధానంగా ఏదైతే ఉందో దీనికి నిర్లక్ష్యం ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. త్రాగునీటికి కటకట ఉంది, అదేవిధంగా సాగునీటికి కూడా ఇబ్బంది ఉంది. ఏ ప్రాంతానికైనా నీరు అనేది జీవనాధారం. అయితే ఈ నీరు అట్టడిగిపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ యువతకు ముఖ్యంగా రైతులకు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ వాటర్ ఏదైతే మనం నీరు అని అంటున్నామో ఈ నీరును వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళు పండించే పంటలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే దీని ద్వారా యువతకు ఏమైనా ఉపయోగం ఉందా ఈ ప్రాజెక్ట్ వల్ల? చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికారులు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గతంలో ఆలోచన చేసినట్లయితే మంచి నీటి సామర్థ్యాన్ని పెంచినట్టయితే సాగునీరు కరెక్ట్గా అందించినట్టయితే ఈ ఏదైతే గోదావరి ఏదైతే లక్ష్మీ కాలువ మన సరస్వతి కాలువ ఇతరత్ర మన గోదావరి కాలువలు ఏదైతే ఉందో ఈ కాలువల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి పంటల ద్వారా
ఉత్పత్తి ద్వారా ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఉపాధితో ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కూడా అవకాశాలు ఉండే. ఇవన్నీ రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా జలాశయము ఏదైతే నిండుకుండలాగా ఉండాల్సింది ఉండకపోవడము, దీనికి నిర్లక్ష్యము. ఇక్కడ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిర్లక్ష్య వైఖరే. గతంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. అతను ఏదన్నా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతంలో కడుపు నిండా నీళ్ళు ఇప్పించలేకపోవడం ద్వారా అక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కటే షుగర్ ఫ్యాక్టరీ మెట్పల్లి దగ్గర ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడడానికి కారణము వీరి యొక్క నిర్లక్ష్యం కారణమే. ఇంకో విషయం ఏంటంటే యువతకు దాదాపు ఈ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. అపారమైనటువంటి భూ సంపద ఉంది. అపారమైన చాలా గొప్ప ప్రాజెక్టు నిజాం సాగర్ తర్వాత శ్రీరామ్ సాగర్ గొప్ప ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు కింద కడుపు నిండా నీళ్ళు ఇచ్చినట్టయితే, దాని సామర్థ్యాన్ని పెంచుకున్నట్టయితే ఈ ప్రాంతంలో వలసలు పోయే పరిస్థితి రాకపోతుండే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ ప్రాంతంలో గోదావరి పరిసర ప్రాంతాల్లో ఒక 2,000 ఎకరాల్లో ఏదైతే ఉందో సంరక్షణాలయాలు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా చిన్న మధ్య భారీ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే గో సంపద ద్వారా ఎరువులు కానీ ఇతరత్ర పంట సాగు కానీ ఏదైతే సేంద్రియ వ్యవసాయ కాయగూరల ఉత్పత్తులు కానీ పప్పుధాన్యాలు కానీ ఇలాంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమన్వయం చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారికి చాలా ఫ్యాక్టరీలు పెట్టేసి చాలా అపారమైనటువంటి ఉపాధి అవకాశాలు ఏదైతే సృష్టించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గతంలో ఉన్న ఎంపీ ఏదైతే నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయింది. దాంతోపాటు ఏదైతే ఉందో ఇక్కడ ఉపాధి లేక వివిధ పట్టణాలకు వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వలస పట్టే పరిస్థితి రావడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఏదైతే ఉందో జీవన్ రెడ్డి నిర్లక్ష్యానికి ఏదైతే ఉందో గతంలో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి నిర్లక్ష్యానికి జగిత్యాల జిల్లా కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతంలో అత్యధికంగా గల్పు బాట పట్టిండ్రంటే ఆయన ముందు చూపు లేకపోవడం ద్వారా ఒక్క ఇండస్ట్రీస్ కూడా పెద్దగా రాలే, ఎక్కడ ఉపాధి దొరకలే. దానికి ముఖ్య కారణం ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఏదైతే ఉందో వాళ్ళ దృష్టిలో లేకపోవడం ద్వారా వాళ్ళు 35 సంవత్సరాల కాలయాపన చేసారు తప్ప ఇక్కడ ఇండస్ట్రీస్ ఏం తీసుకురాలే. ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. అపారమైనటువంటి ఆర్మూర్ ప్రాంతం కానీ బాల్కొండ కానీ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే మాక్లూరు ప్రాంతాల్లో నందిపేట ప్రాంతాలలో ఏదైతే కొరుట్ల జగిత్యాల ప్రాంతాలలో మంచి సంపద ఏదైతే సృష్టించేటువంటి భూతల్లి ఉన్నప్పటికీ కూడా వీరికి ఏదైతే ఉందో ఈ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు పెట్టించే అంత ఓపిక లేక ఈ ప్రాంతం అంతా నిర్వీర్యం చేసిర్రు. వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఈ ప్రాంతం ఏదైతే ఉందో చాలా వెనుకబడ్డది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా గుర్తించాలి. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లలో ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు గెలిచిన తర్వాత ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ప్రధానంగా శ్రీరామ్ సాగర్ లక్ష్యం ఏదైతే ఉందో 118 టీఎంసీలు గతంలో నెహ్రూ గారు ప్రారంభించినప్పటికీ 250 టీఎంసీల నుంచి 300 చిల్లర టీఎంసీల లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అప్పుడు అంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఇది 110, 109 టీఎంసీలకే పడిపోయింది. సో ఆ 110, 112 టీఎంసీలైనా ఇప్పటిదాకా ఉందా అంటే అందులో సగం అంటే 60 టీఎంసీల సామర్థ్యం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఒకవేళ రైతన్నలు కార్మికులు శ్రమజీవులు అందరూ ఒకవేళ సామాన్యుడు ఏదైతే మనలో ఒక్కళ్ళు అని చెప్పి ఒకవేళ ఓట్లేసి గెలిపిస్తే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. దండం కాళ్ళు మొక్కైనా సరే ఈ పూడిక తీత తీసి నీటి సామర్థ్యాన్ని ఏదైతే ప్రధాన లక్ష్యం ఏదైతే ఉందో 118 టీఎంసీల సామర్థ్యం ఉంటే ఈ పూడిక తీత ఏదైతే ఉచితంగా మొత్తం ఏదైతే రైతులకు ఈ చుట్టుపక్కల ఏదైతే భూసారము రసాయన ఎరువులతో పండిస్తున్నటువంటి ఏదైతే రైతన్నలకు ఉచితంగా ప్రభుత్వమే ఈ యొక్క ఏదైతే పూడిక తీత ఏదైతే ఇక్కడ జరిగినటువంటి మెటీరియల్ ఏదైతే మన భూతల్లి మట్టి ఉందో ఇదంతా ఉచితంగా సరఫరా చేసే విధంగా మేము అక్కడ ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలల్లో ఇది నీటి ఏదైతే సామర్థ్యం పెంచే విధంగా చేస్తాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో చెరువుల యొక్క ఏదైతే ఆ చెరువుల యొక్క పూడిక తీత జరిగింది.
మీరు అర్థం చేసుకోండి. రైతన్నలు చాలా మీరు గొప్పవాళ్ళు, మీరు అన్నం పెడుతున్నారు కాబట్టి మీరు మంచిగా ఉంటే దేశం బాగుంటుంది, కార్మికులు అందరూ బాగుపడతారు. కాబట్టి మేము మీకు ఎక్కటి చెప్పడం ఏంటంటే ప్రతి గ్రామంలో ఏదైతే గత ప్రభుత్వం చెప్పారు తాంబాలంగా ఉన్నాయి ఏవైతే చెరువులని అన్నారు, ఆ చెరువులను పూడిక తీత తీయడం ద్వారా కొంచెం నీరు ఎక్కువ రావడం ద్వారా కొన్ని పంటలకు నీళ్ళు అందుతున్నాయి. కానీ ఆ చెరువులలో నీళ్లు నింపాలంటే ఎక్కడి నుంచి నింపాలి? ప్రధానంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నింపాలి. ఈ శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ఉన్నటువంటి రైతన్నలకు చెరువుల నిండు నీళ్లు ఉండాలా. ఇక్కడ ఏదైతే నీళ్లు నిండాలని అంటే ఈ నీళ్లు ఏదైతే చాలా పడిపోయింది, మన సామర్థ్యం పడిపోవడం ద్వారా ఈ గోదావరికి ప్రతి వర్షాకాలంలో కొన్ని చాలా టీఎంసీల నీరు వృధాగా గోదావరి బంగాళాఖాతంలో కలిసే ఏర్పడ్డది. కాబట్టి మనం ఏదైతే ఉందో ఎక్కడి నుంచో తీసుకురావాలా, ఏదైతే కాళేశ్వరం నుంచి లిఫ్ట్ దేవాలని కాదు, ఉన్నదాన్ని మనం ఏదైతే సామర్థ్యాన్ని పెంచాలా. పెంచిన తర్వాత ఈ యొక్క సామర్థ్యం పెంచితే ప్రతి గ్రామంలో నిండుగా నీళ్లు ఉంటాయి, అప్పుడు సాగునీరు త్రాగునీరు ఉంటుంది. ఇది ప్రధానంగా చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన రైతన్నలు కష్టపడి పంట పండిస్తే ఒక్క ఇండస్ట్రీస్ కూడా లేదు. ఏదైతే పొల్యూషన్ లేనటువంటి ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ ఏదైతే చాలా ఏదైతే మన పసుపు కాస్మెటిక్ ఏదైతే పరిశ్రమలు కానీ, లేకపోతే జొన్న పరిశ్రమలు కానీ, లేకపోతే మక్క పరిశ్రమలు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర పరిశ్రమలు కానీ రైతన్నలతో సమన్వయం చేసుకొని ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ తీసుకొచ్చే విధంగా మేము పాటుపడతాం. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీకి దాదాపు ఒక 500 ఎకరాలలో దాదాపు ఒక్కొక్క పరిశ్రమ ఏదో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 2000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం పద్ధతులు, గో సంరక్షణాలయాలు, గో సంపద సృష్టించే విధంగా అన్ని సేంద్రియ వ్యవసాయము, ఎరువుల ఉత్పత్తి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే మనం రసాయనతో తయారు చేసే పండించినటువంటి కాయగూరలు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఏదైతే సేంద్రియ వ్యవసాయ కాయగూరలు ఉత్పత్తి చేసుకోవడానికి, పండ్ల తోటలు ఉత్పత్తి చేసుకోవడానికి ఈ అనువైనటువంటి ప్రదేశం. కాబట్టి ఈ ఉత్పత్తులు పెంచాలంటే ఈ ప్రాంతంలో స్వచ్ఛందంగా ఉపాధి దొరకాలంటే మీరు ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ ప్రాంతం ఒకవేళ ఎవరైనా సరే ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి స్కోప్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒకవేళ మీరు ఓట్లేసి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే అపారమైనటువంటి నిధులు ఉన్నాయి ఆ నిధులను తీసుకొచ్చే విధంగా ఆ కంట్రిబ్యూషన్లో రాష్ట్ర ప్రభుత్వంని పార్టీలకు అతీతంగా పోయి దండం పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం 1,00,000 మందికి ఉపాధి ఏదైతే కల్పించాలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు అనే లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు యాపిల్ గుర్తు 27వ నంబర్కి ఓటేసి, మీ అమూల్యమైన ఓటేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ చట్టసభల్లో కార్మికులకు, రైతన్నలకు ఇప్పటిదాకా ప్రాధాన్యత లేదు, బడ్జెట్లో వాటా లేదు. కాబట్టి చట్టసభల్లో ఏదైతే ఉందో 33% రైతన్నలు, రైతు కూలీలు, కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, న్యాయవాదులు, మేధావులు, జర్నలిస్టులు, డాక్టర్స్కి ఏదైతే 33% ఏదైతే ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఏదైతే శ్రామిక వర్గానికి, పేదవాళ్ళకు కూడా ఏదైతే అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా చట్టసభల్లో 25% ప్రత్యేకమైనటువంటి ఆర్థిక నిధి, ప్రత్యేక బడ్జెట్ కూడా ఈ రైతు బడ్జెట్, అదేవిధంగా కార్మిక బడ్జెట్ ఏదైతే సాధించడంలో కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ కోరుతూ ఈ భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఏదైతే వలసలు లేకుండా మేము ఏదైతే పాటుపడతాము, ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల ద్వారా ఏదైతే జీపీ అంటే గ్రామ పంచాయతీ పరిధిలలో ఏదైతే సమావేశాలు ప్రభుత్వం ద్వారా సమావేశాలలో స్వచ్ఛందంగా వాళ్ళ ఆలోచన విధానంతో, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజల ఆలోచన విధానంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే ఈ ప్రాంతంలో అపారమైనటువంటి ఏదైతే ఆహార పదార్థాలు, ఉత్పత్తులు, ఇండస్ట్రీస్, తర్వాత ఏదైతే ఉపాధి మార్గాలను సృష్టించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం. పోచంపాడు ప్రాజెక్టు దగ్గరనే ఉన్నాము. ఇక్కడ సుమారు 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు మనకు ఇక్కడ ఈ పరిధిలో ఎక్కడ చూసినా కానీ నీరు అనేది కనిపించడం లేదు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటికైనా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఆలోచించి పూడిక తీర్చి ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సురేష్తో DLN చారి, నిజామాబాద్.